నమస్కారం. గురువారం దత్తాత్రేయుడికి ప్రియమైన రోజు. దత్త సాంప్రదాయంలో దత్త ప్రదక్షిణం అని ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. జీవితంలో ఎప్పుడైనా తీవ్రమైన కష్టాలుంటే, సమస్యలుంటే, బాధలుంటే వాటి నుంచి బయటపడటానికి ఈ దత్త ప్రదక్షిణం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఈ దత్త ప్రదక్షిణం అనేది దేవాలయంలో దత్తాత్రేయ స్వామి సన్నిధిలో చేసుకోవచ్చు, లేదా మీ గృహంలో అయినా చేసుకోవచ్చు. గృహంలో దత్తాత్రేయ ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. చాలా కాలంగా మీకు ధనం ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు తొందరలోనే మీ ధనాన్ని మీకు ఇవ్వటానికి ఈ దత్త ప్రదక్షిణం అనేది విశేషంగా సహకరిస్తుంది. తీవ్రమైన కష్టాల నుంచి బయటపడటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. ఈ దత్త ప్రదక్షిణం ఎలా చేయాలంటే, గురువారం పూట మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి. అంటే 8 దళాలున్న పద్మ ముగ్గు వేసుకోండి. అక్కడ దత్తాత్రేయ స్వామి చిత్రపటం ఉంచండి. దానికి బొట్లు అలంకరణ చేసి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత దత్తాత్రేయ ప్రదక్షిణ విధి విధానాన్ని ప్రారంభించాలి. అది ప్రారంభించే ముందు ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం చదివి దత్త ప్రదక్షిణ ప్రారంభించాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం. ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం చదువుకున్న తర్వాత దత్త ప్రదక్షిణం ప్రారంభించాలి. దత్త ప్రదక్షిణం ఎలా చేయాలంటే, మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం చుట్టూ 16 ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ 16 ప్రదక్షిణలను ఒక ఆవృతము అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా సరే ఇలా 16 ప్రదక్షిణలు చేసి 16 ప్రదక్షిణలు పూర్తి కాగానే ఒక్కసారి పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలైతే మామూలు నమస్కారం మోకరిల్లాలి. ఒక ఆవృతం అంటే 16 సార్లు దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటానికి తిరగటం అని అర్థం. ఇలాంటి ఆవృతాలు 7 చేయాలి. అంటే 7 × 16 అన్నిసార్లు, అంటే 112 సార్లు తిరగాలి. అలా తిరిగితే దీన్ని దత్త ప్రదక్షిణం అనే పేరుతో పిలుస్తారు. 7 ఆవృతాలు తిరగాలి. ప్రతి ఆవృతము పూర్తి కాగానే, అంటే ప్రతిసారి 16 ప్రదక్షిణలు అవ్వగానే ఒకసారి సాష్టాంగ నమస్కారం చేయండి. ఒక ఆవృతం పూర్తయిపోయినట్టు అవుతుంది. ఇలా 7 ఆవృతాలు చేస్తే మొత్తం దత్త ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇలా కనీసం 3 గురువారాలు చేసినట్లయితే దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పెద్ద పెద్ద కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ 7 ఆవృతాలు పూర్తి కాగానే కూడా ఒక శ్లోకం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఇది శ్లోకం. అలాగే ఈ దత్త ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా, మీ ఇంట్లో చిత్రపటం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ఒక మంత్రం మనసులో చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఇది మంత్రం. ఇలా దత్త ప్రదక్షిణ చేయాలి. కాబట్టి కలియుగంలో వచ్చే పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు, బాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి దత్త సాంప్రదాయంలో చెప్పబడిన దత్త ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ దత్త ప్రదక్షిణలు ప్రారంభించే ముందు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం. అలాగే ప్రదక్షిణలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అంటే 7 ఆవృతాలు పూర్తయిపోయిన తర్వాత, అంటే 112 ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. మంత్రజపం చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా దత్త ప్రదక్షిణం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. స్వస్తి.